రాధా, మీరసలే చాలా డబ్బున్న వాళ్ళు. నువ్వేమో ఈ పేద, డబ్బు లేని, ఇంకా అనాథనైన నన్ను ప్రేమించావు. మరి మీ ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకుంటారంటావా? నాకు అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు రాధా. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు నన్ను అంగీకరించకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా? గోపి, నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? ప్రేమించిన నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? నేను చావైనా బ్రతుకైనా నీతోనే. అలా నిర్ణయించుకున్న తర్వాతే నేను నిన్ను ప్రేమించాను. ఇక మా ఇంట్లో విషయం అంటావా? ఎలాగో మా నాన్నగారు లేరు. మా అమ్మ నేను చెప్పిన మాట ఖచ్చితంగా వింటుంది. కానీ మా తమ్ముడికి కొంచెం కోపం ఎక్కువ. కానీ వాడు కూడా అర్థమయ్యే విధంగా చెప్తే అర్థం చేసుకుంటాడు. నువ్వు ఎలాంటి దిగులు పడకు. మన పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడే వెళ్ళి నేను మా తమ్ముడితో ఇవాళ నా పెళ్లి విషయం అటో ఇటో తేలిపోవాలి అని చెప్తాను. సరే రాధా, నువ్వు వచ్చి ఏం సమాధానం చెప్తావా అని నేను ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు మాత్రం జాగ్రత్త. అలాగే గోపి, చాలా సమయం అవుతుంది. ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఇంకా వెళ్తాను అని రాధ ఇంటికి బయలుదేరుతుంది. రాధా గోపి ఇద్దరు కాలేజ్ డేస్ నుంచి లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళిన వెంటనే రాధ తమ్ముడు శరత్ ఇలా అంటాడు. ఆగక్క, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ గోపితో తిరగొద్దు అని? ఆ గోపి మనకన్నా చాలా స్థాయిలో చిన్నవాడు. అలాంటి పేదవాని ఇంటికి నువ్వు తన భార్యగా వెళ్తావా? నీకు అసలు బుద్ధుందా అక్క? మనకి ఇంత ఆస్తి ఉంది, ఇంత డబ్బు ఉంది. నీకు ఇంత గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నానో నీకు తెలుసా? కానీ నువ్వు వెళ్ళి వెళ్ళి ఆ బురదలో పడతానంటావేంటి? ఈ రోజు నుంచి నువ్వు ఆ గోపితో తిరగడం మానేసేయక్క. చూడు తమ్ముడు, నేను ఇప్పుడు చాలాసార్లు నీకు చెప్పి ఉన్నాను. ఏంటంటే నేను గోపిని తప్ప వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకోలేను అని. కానీ నీకెందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. కేవలం డబ్బే శాశ్వతం కాదురా తమ్ముడు. ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు లేని చోట ఎంత డబ్బున్నా కానీ వ్యర్థమే. అవన్నీ గోపి దగ్గర ఉన్నాయి. అందుకే గోపిని నేను ఇష్టపడుతున్నాను. అంతేకాదు, గోపిని నేను పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అక్క, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఇవన్నీ నోటి మాటగా చెప్పుకోవడానికే బాగుంటాయి. కానీ పెళ్ళి, బాధ్యతలు అనేసరికి డబ్బేనక్క శాశ్వతం. ఈ విషయం నీకు అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ నేనొక విషయం చెప్తాను, విను. నీకు ఆ గోపియే కావాలి అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు. వెళ్ళి వాడితో దరిద్రమైన పేదరికాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అలా నీకు ఇష్టమైతే నువ్వు హ్యాపీగా ఈ పెళ్లి చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా శరత్, నాకు గోపి అంటే చాలా ఇష్టమని. నువ్వు పెట్టిన కండిషన్స్ అన్నీ నాకు ఓకే. నువ్వు నా తమ్ముడివే కదా, నువ్వు బాగుంటే నాకు చాలు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో అక్క. నీ పెళ్లి ఖర్చులు కానీ నీకు తర్వాత సారే కానీ ఏది ఇవ్వము. ఇంట్లోంచి నువ్వు కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి. ఈ ఆస్తిలో నీకు ఎప్పటికీ చిల్లి కవ్వ కూడా రాదు. అలా నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళిపోవచ్చు. అలాగే శరత్, నేను ఇంట్లోంచి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇప్పుడే నువ్వు ఇంట్లో నుంచి సంతోషంగా వెళ్ళిపోవచ్చు. నీకోసం ఇక్కడ బాధపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంతలో రాధ తల్లి కాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏమైందిరా, ఏం మాట్లాడుతున్నావు? అది ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? అది తెలిసి తెలియక తప్పు చేసిందనుకో, దానికి మంచి మాటలు చెప్పి మార్చుకోవాలి. కానీ ఇట్టా ఇంట్లోంచి వెళ్ళిపో, నీకు ఆస్తిలో చిల్లిగావ కూడా రాదంటావా? అది నీ తోడబుట్టిన అక్కరా, దాన్ని ఉసిరి పోసుకొని నువ్వేం బాగుపడతావు? అది ప్రేమించిన వ్యక్తితో దాన్ని పెళ్లి చేస్తే దాని సుఖమో కష్టమో అదే పడుతుంది కదరా. అమ్మా, ఈ విషయంలో నువ్వు మధ్యలో కల్పించుకోకు. తను మనలాగే డబ్బున్నవాడైతే నేను ఎందుకు కండిషన్స్ పెడతాను చెప్పు? పోయి
రోడ్డు మీద ఉన్న ఒక అనాథని ప్రేమించింది. వాడికి ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాంటి వాడు మన ఇంటికి అల్లుడుగా వస్తే మన ఇంటి పరువేం కావాలమ్మా? నువ్వు నోరు మూసుకుని ఉండు, లేదా అక్కతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నావా? అసలు అదెవరో నీకు తెలుసా? అసలు ఈ ఆస్తి మొత్తం అమ్మా, ఇప్పుడు నువ్వు మాట్లాడకు. ఇప్పుడు అవన్నీ అవసరమా? నేను చెప్తున్నాను కదా, నాకు ఆస్తిలో ₹1 కూడా అవసరం లేదు. నేను ప్రేమించిన గోపి నాతో ఉంటేనే నాకు చాలు అని రాధ ఇంట్లోంచి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. కాంతమ్మ ఏదో చెప్పబోతున్నా సరే తనని ఏమీ మాట్లాడనివ్వదు. అయితే ఇంకా లేట్ ఎందుకు? నువ్వు ఇంట్లోంచి బయలుదేరచ్చక్క. కానీ నీకే కష్టం వచ్చినా ఈ గుమ్మం వైపు మాత్రం రావద్దు. అయ్యో అయ్యో, ఇంట్లో ఉన్న ఒక్కగానొక్క ఆడబిడ్డ, దాన్ని ఇల్లు వదిలి వెళ్ళిపోమంటే అది ఎక్కడికి పోతుందిరా? నా మాట వినరా శరతు. ఆడపిల్ల ఉసిరు పోసుకోవడం మంచిది కాదయ్యా. అక్కకి ఉన్నంతలో పెళ్లి చేసి పంపిద్దామయ్యా. అమ్మా, నువ్వు నా గురించి ఏం ఆలోచించకు. నేను ఎక్కడున్నా సంతోషంగానే ఉంటాను. ఎందుకంటే నన్ను ప్రేమించే వ్యక్తి నాతో ఉంటాడు కాబట్టి. నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండమ్మా అని రాధ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా ఇంట్లోంచి బయటకు వచ్చిన రాధ గోపి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తాన్ని చెప్తుంది. గోపి, నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. ఇప్పుడే మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నీతో కలిసి నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నాను. దానికి గోపి చాలా సంతోషిస్తాడు, రాధ తనని ఇంతలా ప్రేమిస్తున్నందుకు. కానీ డబ్బున్న ఇంటి నుంచి వచ్చిన రాధని అంత బాగా ఎలా చూసుకోవాలా అని ఒక పక్క బాధ కూడా పడతాడు. గోపి, నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చాను కాబట్టి నువ్వు నా విషయంలో సంతోషంగా ఉండొచ్చు. ఇద్దరం చెరొక పని చేసుకుని కొన్నాళ్ళు కష్టంగా బతికినా తర్వాత దేవుడు మంచి జీవితాన్ని ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. ఇక మా అమ్మ తమ్ముడు అంటావా, వాళ్ళు నా మీదున్న ప్రేమతో ఎప్పుడోకప్పుడు నా దగ్గరికి రాకపోరు. నేను వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. దానికి గోపి, వద్దు రాధా, నువ్వు నన్ను నమ్మి వచ్చావు. నేనే నిన్ను పోషించాలి. నువ్వు ఎలాంటి కష్టం పడడానికి వీల్లేదు. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నేను వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకొని వస్తాను. ఈ రోజు నుంచి నేను మంచి జాబ్ చేయాలి. కొద్ది రోజులు గడుస్తాయి. కానీ గోపికి ఉద్యోగం రాదు. గోపి పరిస్థితి చూసిన రాధ గోపికి సహాయం చేయాలి అని అనుకుంటుంది. అనుకున్నదే తడవుగా తను కూడా ఏదో ఒక పని చేయాలి అని ఆలోచన చేస్తుంది. అలాగే ఊరిలోకి వెళ్ళి ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటుంది. ఒక ఇంటి బయట వంట మనిషి కావాలి అన్న బోర్డు చూస్తుంది రాధ. రాధ వంటలు చాలా అద్భుతంగా చేస్తుంది. ఆ ఇంట్లో వంట పని చేయాలి అని నిర్ణయం తీసుకుంటుంది. ఏమండి, మీ ఇంట్లో వంట మనిషి కావాలి అని నేను ఆ బోర్డులో చూశాను. నేను వంటలు చాలా బాగా చేస్తానండి. మీరు నాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే నేనేంటో నిరూపించుకుంటాను. జీతం కూడా మీకు తోచినంత ఇస్తే పర్వాలేదు. చాలా కష్టాల్లో ఉన్నాను. కొంచెం సహాయం చేయండి. అలాగేనమ్మా, మాకు వంట మనిషి కావాలి. నువ్వు వంటలు బాగా చేస్తే మాకు అంతకన్నా ఏం కావాలి చెప్పు. నిన్ను ఖచ్చితంగా పనిలో పెట్టుకుంటాను. కానీ వంటలు రుచిగా లేకపోతే మాత్రం నేను నిన్ను పనిలో పెట్టుకోలేను. అదొకటి గుర్తుపెట్టుకోమ్మా. అలాగేనండి అంటుంది రాధ. కానీ రాధ చేసిన వంటలు ఆ అమ్మాయికి చాలా బాగా నచ్చుతాయి. రాధని ఆ ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. గోపికి తెలియకుండా రాధ వంట పని మనిషిగా వెళ్తూ ఉంటుంది. ఒకరోజు రాధ వంట చేస్తూ ఉండగా అక్కడికి కాంతమ్మ వస్తుంది. తెలియనట్టు, ఏమ్మా రాధ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అయినా నువ్వెందుకు ఇక్కడ పనులన్నీ చేస్తున్నావు? అంత కష్టం ఏమొచ్చిందమ్మా? నీ తల్లి చచ్చిపోయిందనుకున్నావా ఏంటి? నీకింత కష్టంగా ఉందని ఒక్క మాట చెప్తే నేను రెక్కలు కట్టుకుని వచ్చి నీ ముందు వాలనా తల్లి? అసలు ఇంతకీ నా కూతురితో ఈ పనులన్నీ ఎందుకు చేయిస్తున్నారు మీరు? ఏంటి కాంతమ్మ గారు మీరు మాట్లాడేది? ఈ అమ్మాయి మీ కూతురా? నాకు అసలు ఆ విషయమే తెలీదు. ఆ విషయం నాకు తెలిస్తే ఆ అమ్మాయిని ఎందుకు మా ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాను? ఆ అమ్మాయి కూడా ఒక్క మాట కూడా నేను కాంతమ్మ కూతురునని చెప్పనే లేదే. సరే,
మీకు మధ్యన పర్సనల్ విషయాలు చాలా ఉన్నట్టున్నాయి. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని ఆవిడ పక్కకు వెళ్ళిపోతుంది. ఏంటమ్మా రాధా ఇదంతా? నువ్వేంటి పని మనిషిగా ఏంటి? అంత ఆస్తికి వారసురాలివి నువ్వు పని మనిషిగా ఉంటున్నావా? ఇంత కష్టం నీకేమొచ్చిందమ్మా? ఈ తల్లిని ఒక్కసారి గుర్తు చేసుకోలేదా? అయినా ఆ రోజు వాడికి నిజం చెప్తుంటే వద్దని చెప్పావు. ఆ రోజు నిజం చెప్తే ఈరోజు నీకు ఇంత కష్టం లేదు కదమ్మా. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నా భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలి అనుకున్నాను. అందుకే నాకు తెలిసిన పని చేసుకుంటున్నాను. అయితే ఈ తల్లి మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా సరే నేను చెప్పినట్లు చెయ్యి. ఇలా నువ్వు ఇళ్ళల్లో పని చేయడం నాకు ఇష్టం లేదు. నేను నీకు కొంత డబ్బు ఇస్తాను. ఆ డబ్బుతో నువ్వు ఒక బిర్యానీ హోటల్ పెట్టుకో. ఆ హోటల్ నడుపుకొని సంతోషంగా జీవించు. అంతేకాని ఇలా నువ్వు చేస్తే నేను అస్సలు ఒప్పుకోను. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీ దగ్గర డబ్బు తీసుకొని నా భర్తని చులకన చేయమంటావా? చెప్పు. తమ్ముడి విషయంలో ఇప్పటికే మమ్మల్ని పురుగుల కన్నా హీనంగా చూస్తున్నాడు. ఇంకా డబ్బు తీసుకున్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అదంతా నాకు తెలియదు. నువ్వు డబ్బు తీసుకుని హోటల్ పెడితేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. లేకపోతే నేను కూడా తమ్ముడిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చే ఉంటాను. ఆ పైన నీ ఇష్టం. అంతమ్మ మాటలకి చేసేదేమీ లేక రాధ డబ్బు తీసుకుంటుంది. రాధ ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తాన్ని తన భర్తకి చెప్తుంది. భర్త కూడా సంతోషిస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక బిర్యానీ హోటల్ని ఆ ఊర్లోనే పెడతారు. ఆ హోటల్ చాలా బాగా సక్సెస్ అవుతుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరూ లాభాల బాటలో పడతారు. ఇప్పుడు వాళ్ళ జీవితం చాలా సుఖంగా ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న శరత్, అమ్మా, నువ్వు నాకు ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. నువ్వు అక్కకి డబ్బు ఇచ్చావు కదా హోటల్ పెట్టుకోవడానికి. నేను కాదు అన్న తర్వాత నా ఆస్తిలో నుంచి నువ్వెందుకమ్మా అక్కకి డబ్బు ఇచ్చావు? ఒరే మూర్ఖుడా, ఏదిరా నీ ఆస్తి? ఈ ఆస్తి మొత్తం మీ అక్క రాధది. నేను మీ నాన్నకి రెండో భార్యనరా. మొదటి భార్య కూతురు రాధ. ఈ ఆస్తి మొత్తం మీ నాన్న మొదటి భార్యది. అయినా ఈ విషయాలన్నీ రాధకి తెలుసు. కానీ తమ్ముడు ఇంటికున్న ఒక్కగానొక్క వారసుడు. ఆస్తి మొత్తం వాడికే చెందాలి అని నా చేత నోరు మూయించింది. లేదంటే నువ్వు నేను ఈరోజు రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి వచ్చేది తెలుసా? ఈ ఆస్తి మొత్తం రాధ మనకు పెట్టిన భిక్షరా. కానీ రాధను నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే అది నా ఆస్తి నాకు కావాలని ఎప్పుడూ రాలేదు. దాని మనసు అర్థం చేసుకోరా? ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నేను చాలా పెద్ద పొరపాట్లు చేశానమ్మా. అక్కని చాలా బాధ పెట్టాను. ఇప్పుడే వెళ్ళి అక్కకి క్షమాపణ చెప్పుకోవాలి. రాధ తమ్ముడిని చూసిన వెంటనే సంతోషంతో, ఏవండి, మా తమ్ముడు వచ్చాడు. ఇది నిజమా కలా? మా తమ్ముడు నన్ను చూడటానికి వచ్చాడా? నేను నమ్మలేకపోతున్నానండి అని సంతోషంతో చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అప్పుడు శరత్, నన్ను క్షమించక్క. అమ్మ నాకు నిజం మొత్తం చెప్పేసింది. నువ్వు ఇంత మంచిదానివా? నేనంటే నీకు ఇంత ఇష్టమా? నా కోసం నీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేసావా? నన్ను క్షమించక్క. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక నుంచి మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందామక్క. అదేంటి తమ్ముడు, నువ్వు నన్ను క్షమాపణలు అడుగుతున్నావు? నువ్వెప్పుడు నా చిట్టి పొట్టి చిన్నారి తమ్ముడివి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం నేను ఏదైనా చేస్తాను తమ్ముడు. శరత్ తన అక్క మీద ప్రేమతో అక్కని బావని ఇద్దరిని ఇంటికి తీసుకొని వెళ్ళి మర్యాదలు చేస్తాడు. ఇలా వాళ్ళందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇది రిచ్ తమ్ముడు పూర్ అక్క యొక్క కథ.